హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాము, సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాము. ఈ మూవీ సంక్రాంతి పండుగకి రిలీజ్ అయి మంచి టాక్ తో దుమ్ము దురిపే కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ మూడో రోజు అంచనాలన్నీ మించిపోయే కలెక్షన్ తో దుమారం చేస్తూ, అలాగే తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్ సాధించి వన్ ఆఫ్ ది మూవీగా మాస్ బీభత్సం అయితే సృష్టిస్తుంది. సినిమా ఒక్క ఏరియాని కాకుండా అన్ని ఏరియాల్లో రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసేస్తుంది. సినిమా మూడో రోజు 10 కోట్లకు పైగానే షేర్ మార్క్ అందుకుంటదని అనుకుంటే ఆ అంచనాలని మించిపోయేలా 13.12 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల కొంచెం స్లో డౌన్ అయ్యింది. అయినా కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్ తో 14.37 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 22.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాంలో 13.48 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ 7.27 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 5.51 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 4.74 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 3.58 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 4.47 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 3.77 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో అయితే 1.72 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 44.54 కోట్ల దాకా షేర్ ని, అలాగే 66.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.40 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 6.40 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 54.34 కోట్ల దాకా షేర్ ని, అలాగే 88.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 11.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇంకా ఈ సినిమా ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఊహకందని లాభాలను సొంతం చేసుకోవడం ఖాయంలా అనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్ తో సాలిడ్ హోల్ ను చూపిస్తూ దూసుకుపోతుంది. 5వ రోజు ఈ సినిమా అనుకున్న రేంజ్ లో మరోసారి జోరును చూపించి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని చూపిస్తుండగా నైజాం లో మాత్రం కొంచెం డ్రాప్ నైతే సొంతం చేసుకుంది. ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో పర్వాలేదు కలెక్షన్ సాధిస్తే ఈ మూవీ 5వ రోజు 4 లేదా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంటది అనుకుంటే ఆ అంచనాలను మించిపోయేలా 4.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకొని పర్వాలేదనిపించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 5వ రోజు 5.08 కోట్ల రేంజ్ లో షేర్ ని, అలాగే 7.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 12.57 కోట్ల దాకా షేర్ ని, అలాగే సీడెట్ లో 10.47 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 8.14 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 5.67 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో వచ్చేసి 4.20 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో 7.37 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 4.80 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో అయితే 3.32 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 56.38 కోట్ల దాకా షేర్ ని, అలాగే 46.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 7.25 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 67.12 కోట్ల దాకా షేర్ ని, అలాగే 109.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 14.88 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఎంత తొందరగా బ్రేక్ ఏమైనా అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఎట్టకేలకు మిస్ ఇట్ టాక్ తో మొదటి వీక్ కంప్లీట్ అయింది. టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మిస్ ఇట్ టాక్ తో ఇంపాక్ట్ కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడగా ఈ మూవీకి నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న అనేక ఎదురు దెబ్బలు కొట్టిన మొదటి వారంలో 100 కోట్లకు పైగానే షేర్ మార్కును అయితే అందుకుంది. సినిమా టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు నైజాం ఏరియాలో హెవీ డ్రాప్ ని సొంతం చేసుకుంది. ఈ ఏరియాలో మాత్రం షేర్ చాలా తక్కువ రిపోర్టే వచ్చింది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 2 కోట్ల దాకా షేర్ మార్కును అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల దాకా షేర్ ని,
అలాగే 6.5 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 20.20 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 10.82 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 10.30 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 7.79 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 4.26 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో 7.28 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 5.50 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 4.12 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 70.33 కోట్ల దాకా షేర్ ని, అలాగే 104.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 5.75 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 4.45 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 35 లక్షల దాకా షేర్ ని, ఇక ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.60 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 13.90 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 112.78 కోట్ల దాకా షేర్ ని, అలాగే 215.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 110.22 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్తుందో చూడాలి. ఇక అలాగే బాక్సాఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ ఇక అన్ని చోట్ల ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో లాంగ్ రన్ ఎంజాయ్ చేస్తూ 7వ వారంలో కూడా మంచి హోల్ నే చూపిస్తుంది. ఈ సినిమాలో 20 నిమిషాల ఫుటేజ్ ని 7వ వారంలో యాడ్ చేసినట్టు చెప్పటం, అలాగే టికెట్ రేట్స్ కూడా భారీగా తగ్గించటం ఒక్కసారిగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి ఆసక్తి పెంచింది. నార్త్లైతే ఈ మూవీకి కొన్ని చోట్ల హౌస్ఫుల్ కూడా పడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఇక 44వ రోజు ఈ సినిమాకి ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీ అయితే పెంచుకుంటుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 43 రోజుల్లో ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 101.15 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 34.02 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 23.47 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 13.12 కోట్ల దాకా షేర్, వెస్ట్ లో 9.82 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో 14.53 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 12.13 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 7.68 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 215.92 కోట్ల దాకా షేర్ ని, అలాగే 324.25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటకలో 51.31 కోట్ల దాకా షేర్, తమిళనాడులో 33.81 కోట్ల దాకా షేర్, కేరళలో 7.10 కోట్ల దాకా షేర్ ని, ఇక ఇండియా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 375.95 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో 125.66 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 809.75 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1701.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 43 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ఏకంగా 194.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఈ వీకెండ్ లో ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెలాగా ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.